దానివల్ల ఏంటంటే ఈ సంకీర్తన దీన్ని ఏమంటాం మనం, చాలా పేర్లు ఉన్నాయి ఈ సంకీర్తనకి. ఏంటంటే ఈ సంకీర్తన భావ సంకీర్తన, గుణ సంకీర్తన, లీలా సంకీర్తన, నగర సంకీర్తన, నామ సంకీర్తన, ఇలా చాలా విధానాలు ఉన్నాయి. మనం చేసేది నగర సంకీర్తన అందరికీ కూడా తెలుసు. మనం ప్రతి ఆదివారం అలా చేస్తూ ఉంటారు. సమితిలో ఎవరికెలా స్వామివారి పుట్టినరోజు స్పెషల్ డేస్ ఇలా చేస్తూ ఉంటారు కదా నగర సంకీర్తన అందరూ కూడా. అలాగే అంటే ఏంటి, సంయుక్తంగా చేసేటటువంటి మన భజనలే ఈ సంకీర్తనలు. అంటే అప్పుడు అన్నమాచార్యులు పాడితే సంకీర్తన అలాగని కాదు, ఈ భజనలు కూడా సంకీర్తనలోకి వస్తాయన్నమాట. అప్పుడు స్వామివారు అన్నారు, సరే ఇలా ఉంది, దీన్ని ఎలా చెయ్యాలి, అసలు ఒక భజన అన్న దాన్ని ఎలా చెయ్యాలి అంటే స్వామివారు అన్నారు, నూతిలో కనుక ఒక మనిషి పడిపోతే ఆర్తిగా ఎలా అరుస్తాడు చెప్పండి హెల్ప్ కోసం. ఒకసారి మనమే ఊహించుకుంటే దాన్ని ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉంటుంది. అదేమి మామూలుగా పిలవం అక్కడి నుంచి, మనం హెల్ప్ కావాలంటే మనం ప్రాణం పోతూ ఉంటుంది, బాబోయ్ లోపల నేను బయటకు రాగలను. అప్పుడు ఎంత ఆర్తిగా మనం పిలుస్తామో అంత ఆర్తిగా నువ్వు భజన చేసేటప్పుడు ఆ ఆర్తి కనపడాలి భజనలో. భజనలో ఏంటంటే ఆర్తి కనపడదు. రాముడు తీసుకో, లక్ష్మణుడు మన వీని తీసుకో, కృష్ణుడిని తీసుకో, స్వామిని తీసుకో, ఎవరిని తీసుకున్నా సరే నువ్వు పిలిచేటప్పుడు, నువ్వు ఆ పాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే మొట్టమొదట దానికి నీవు భజన మొదలు పెట్టేటప్పుడు ఆ రూపాన్ని నీ మనసులోకి తీసుకురా. ఆ ఉన్నటువంటి ఆ పదాలకు అర్థాలు బాగా తెలుసుకుంటే అప్పుడు నువ్వు అందులో లీనమవ్వగలుగుతావు. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ రాగం తాళం అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లయ అని అందవన్నీ కూడా లేకుండా లేదు నేను ఏదో వచ్చేస్తాను భజన పాడేస్తాను అంటే ఇవన్నీ రావండి. ఇవన్నీ కూడా భావ రాగ తాళ లయ ఇవన్నీ ఉన్నదే భజన అన్నది. అది గుర్తునే వచ్చేది కాదు భజన అన్నమాట. దానికి శిక్షణ కూడా చాలా అవసరం. ఎందుకంటే గుర్తునే పాడేస్తామంటే అది భజనలో కాదు, కొంతమంది ఒక భజనలో వస్తుంది, ఇంకా ఆర్తి ఉండొచ్చు. కానీ భజన పాడడం వల్ల ఏంటంటే నలుగురు తన్మయత్వం చెప్తారు. దాంట్లో భజనని అలాగ మనం తీసుకురావాలి. అంటే వాళ్ళకి ఇంకో ప్రపంచం అన్నది తెలియకూడదు. స్వామిది కూడా చెప్పారు, నువ్వు భజన పాడితే మంచి భజన పాడాను అని అన్నది ఎలా అనిపిస్తుందంటే చివరి రోలో కూర్చున్నటువంటి అసలు భజన గురించి తెలియని వాళ్ళు కూడా నీతో పాటు చప్పట్లు కొడుతూ పాడుతున్నారు అనేటప్పటికీ అది కరెక్ట్గా భజన కింద వచ్చినట్టు లెక్క. తర్వాత ఏదో గొప్పగా పాడే భజన, నాకు సంగీతం వచ్చు కాబట్టి నేను సంగీత పరమైన పాడేస్తాను, లేదంటే ఇవాళ కొత్త భజన ఏదో నేర్చుకుని వచ్చేసరికి పాడేస్తాను. అలా పాడకు భజనని. ఎప్పుడు కూడా భజనని కనీసం ఒక 25 సార్లైనా ప్రాక్టీస్ చేసాము భజన. నిజం చెప్పండి, 25 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తాము భజన చేస్తాం. ఆలోచించండి ఒకసారి. నేను క్వశ్చన్ అడగకూడదు కానీ ఎందుకంటే ఏంటంటే స్వామి గారు ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేయాలండి. మన తర్వాత కావాలంటే 25కి రా అంటారు. దీనికి కూడా స్వామి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. స్వామి స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ ఇంటర్వ్యూలు మీరు చదివితే కనుక చాలా వరకు విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే స్వామిది ప్రశాంత నిలయంలో భజన బృందం ఉంటారు చూసారా పాడేవాళ్ళు, వాళ్ళది వింటే కనుక అసలు మనం భజన ఎలా చేయాలన్నది తెలుస్తుంది. తెలుసా మీకు అందరికీ కూడా. నిజంగా నేను వాసుదేవ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలండి మొట్టమొదట. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చారు మీరు, అన్ని కోసం కూడా కాదు, కానీ ఇచ్చిన తర్వాత ఒక్కసారి స్వామి దగ్గరికి వెళ్ళి, ఏది స్వామి నేను చెప్పగలనా ఏదైనా, నన్ను ఇలాగ పిలిపించాను ఏంటయ్యా నువ్వు ఒకసారి. నాకు ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు ఉంచుంటానంటే ఆయన దగ్గర మాట్లాడతాను. పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేశానో చెప్తాను ఆయనకి. తక్కువ ఉంటాయి, కరెక్ట్ ఉంటాయి, కాలమే ఉంటాయి. ఏదో మా వారి మీద కూడా కోపడుతుంటాం కదా, అది కూడా చెప్తుంటాను ఆయన అన్నీ కూడా. అన్నప్పుడు అప్పుడు అనిపించిందండి, దేనికి చెప్పావు నువ్వు నాకు? నేను నేర్చుకోవడానిక, నాకు ఇంకా సాధన కావాలా, దీనికోసం నువ్వు చెప్పావయ్యా నువ్వని. మీరు చెప్పిన దగ్గర నుంచి వారం రోజులు బట్టి దీని మీదే కూర్చున్నానండి సార్. నిజంగా మీకు ముందు స్వామికి, తర్వాత మీకే కృతజ్ఞతలు నిజంగా చెప్పాలండి సార్. లేకపోతే నేను అంతవరకు ఏమో వెళ్ళనేమో నేను కూడానండి, నేను అందరిలాంటి దాన్ని ఏమో హౌస్ వైఫ్ నేను కూడా. అయితే ఏమవుతుందంటే స్వామి గారు ఏం చెప్పారంటే, ఆ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి మీకు తెలుసు కదా, సాయి భజన బినా సుఖ శాంతి నహి అని చెప్పేసి ఆయన ఒక స్టూడెంట్ ఆ భజన పాడారట. భజన పాడేటప్పటికి రూపక్ శర్మ అని చెప్పి ఆయన పాడితే స్వామివారికి ఆ భజన వచ్చి ఇలా రారా నాకు నేర్పి భజన అన్నారు. ఆయనకి నేర్పడం ఏంటంటే మనం ఇవన్నీ మనతో ఆడుకుంటారు ఆయన. అయితే నేర్పమన్నారు.
అలాగే స్వామి తప్పకుండానని చెప్పేసి ఆ యజుర్వేద మంది దగ్గర కూర్చోబెట్టి ఓ వారం రోజులు నేర్చేసుకున్నట్ట. ఈ నేర్పడం ఆయన నేర్చు అసలు మనం చూడాలి అలాంటివి చూడాలి. అయితే నేర్పిన తర్వాత అయిపోదు కదా. ఈ అబ్బాయికి ఏమైంది, ఈ రూపక శర్మ గారికి ఏమైంది, ఎప్పుడు పడతారు స్వామి ఎప్పుడు పడతారంటే నేను నేర్పాను, స్వామి ఎప్పుడు పడతారా అని ఉంది ఆయన. అయిపోయేటప్పటికి ఒక 3 నెలలు పోయిన తర్వాత స్వామి పాడేటండి ఆ భజన. పాడి బంగారు నేను సరిగ్గా పాడానా భజన అని అడిగేటప్పటికి అయ్యో స్వామి చాలా అద్భుతంగా పాడారు స్వామి అన్నట్ట. అనేటప్పటికి ఆయన అన్నట్ట 3 నెలలు ప్రాక్టీస్ చేశాను స్వామి బంగారు, ఇది 3 నెలలు చేశానయ్యా అన్నట్ట. ఏమంటే ఆయన 3 నెలల 3 నిమిషాలు కూడా అక్కర్లేదు ఆయనకి. కానీ ఎవరికి సందేశం అది, మనకి సందేశం. అంటే ఒక భజన తీసుకుంటే